కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఎన్నికైన సర్పంచుల ఆత్మీయ సమావేశం ఇందిరా గార్డెన్స్లో ఉత్సాహంగా జరిగింది. ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గ్రామ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం ఎన్నికలు జరిగిన చోటనే కాకుండా అనివార్య కారణాల వల్ల ఎన్నికలు జరగని గ్రామాలకు కూడా నిధులు మంజూరు చేస్తామని ప్రకటించి ప్రభుత్వం అందరికీ సమాన ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీల బలోపేతం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి వివరించారు. సాంకేతిక కారణాలతో ఎన్నికలు నిలిచిపోయిన గ్రామాలకు నిధులు అందవనే ఆందోళన అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ఊర్లకు కూడా ప్రత్యేక నిధులు కేటాయించారని మంత్రి తెలిపారు. సర్పంచులు తమ గ్రామీణ అభివృద్ధి కోసం స్థానిక శాసన సభ్యుల నిధులను కూడా వినియోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. రాబోయే ఎండాకాలంలో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఇప్పటి నుంచే సమీక్షలు నిర్వహించి సమస్యలను పరిష్కరించుకోవాలని సర్పంచులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించే ప్రయత్నం చేస్తోందని, ఇది గ్రామీణ పేదల హక్కులను కాలరాయడమేనని నేతలు అభిప్రాయపడ్డారు. గాంధీజీ ఆలోచనలకు అనుగుణంగా వచ్చిన ఈ పథకాన్ని కాపాడుకోవడానికి ప్రతి గ్రామంలో గాంధీ చిత్రపటాలతో నిరసన తెలపాలని మంత్రి పిలుపునిచ్చారు. ఇది గ్రామాల్లో ఉపాధి కల్పనకు వెన్నెముక వంటిదని ఆయన విశ్లేషించారు. గ్రామాల్లో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంలో సర్పంచుల పాత్ర అత్యంత కీలకమని మంత్రి పేర్కొన్నారు. గ్రామాల్లోని పిల్లలు దూర ప్రాంతాల్లో ఉన్న ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లకుండా చూసి ప్రతి బిడ్డ ప్రభుత్వ పాఠశాలలోనే చదివేలా ప్రోత్సహించాలని కోరారు. స్కూళ్లలో టీచర్లు సక్రమంగా వస్తున్నారా లేదా అని పర్యవేక్షించడంతో పాటు విద్యార్థులకు అవసరమైన వసతులపై దృష్టి పెట్టాలన్నారు. అనుభవజ్ఞులైన టీచర్లు ప్రభుత్వ బడిలోనే ఉంటారని ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఇతర నేతలు సర్పంచులకు దిశానిర్దేశం చేశారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడి సత్యం మాట్లాడుతూ మంత్రులు లేదా ఎమ్మెల్యేలకు లేని నేరుగా నిధులు విడుదల చేసే అధికారం సర్పంచులకు ఉందని గుర్తు చేశారు. పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకుపోయినప్పుడే ఆదర్శ సర్పంచ్గా గుర్తింపు లభిస్తుందని చెప్పారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ మహాలక్ష్మి పథకం, ఇందిరమ్మ ఇల్లు వంటి ప్రభుత్వ ఫలాలను అర్హులకు చేరవేయడంలో సర్పంచులు వారధిగా పనిచేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు. మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ గారు 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థలకు కల్పించిన అధికారాలను సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. చివరగా గెలిచిన వారితో పాటు ఓడిపోయిన వారికి కూడా పార్టీ అండగా ఉంటుందని, జిల్లా అభివృద్ధిలో అందరం కలిసికట్టుగా పనిచేద్దామని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.